హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో చర్చ అంతా ఋషికొండ ప్యాలెస్ గురించే కాదు కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, ఏకంగా జాతీయ వ్యాప్తంగా జాతీయ మీడియాలో సైతం ఋషికొండ ప్యాలెస్ గురించే చర్చ అంతా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు చాలా మంది చెప్పారు, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే విశాఖపట్నం నుండే పరిపాలన కొనసాగిస్తాడు, ఋషికొండ నుండే పరిపాలన కొనసాగిస్తాడు అని చెప్పారు. అయితే ఋషికొండ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్లిన సందర్భంలో వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా, దాన్ని చూడనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు గారు ఋషికొండ ప్యాలెస్ లోకి వెళ్లి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఈ ఋషికొండ ప్యాలెస్ లోపల ఉన్న భాగోతం మొత్తం బయటపడడం జరిగింది. కేవలం తెలుగు మీడియానే కాదు, ఏకంగా జాతీయ మీడియా సైతం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొడుతుందని చెప్పవచ్చు. తాజాగా జాతీయ నెంబర్ 1 జర్నలిస్ట్ అయినటువంటి అర్నబ్ గోస్వామి సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారని చెప్పవచ్చు. నిన్న జరిగిన డెబిట్ లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పాల్గొన్నారు. అయితే ఆ ఋషికొండ ప్యాలెస్ ని సద్దాం హుస్సేన్ ప్యాలెస్ అంటూ అర్నబ్ గోస్వామి పోల్చడం జరిగింది. పోయి జగన్మోహన్ రెడ్డి అర్నబ్ గోస్వామి కళ్ళల్లో పడ్డడేంటి, ఇక జగన్మోహన్ రెడ్డి పని కథం అంటూ నెటిజన్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆడుకుంటున్నారు. 36 లక్షల బాత్టబ్ నీకెందుకు జగన్మోహన్ రెడ్డి, దాదాపు 700 కోట్ల రూపాయలతో ఆ ప్యాలెస్ నిర్మించాల్సిన అవసరం ఏంది, ఇంతకీ ఆ డబ్బులు మీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుండి తెచ్చిపెట్టారా లేక ప్రజల డబ్బుతో కట్టించారా అని వైఎస్ఆర్సీపీ నాయకుడిని అర్నబ్ గోస్వామి నిలదీయడం జరిగింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పును కేసుకొచ్చే ప్రయత్నం చేశాడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. 36 లక్షల బాత్టబ్ ఎవరి కోసం నిర్మించావు, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి నీ కోసమా లేక రాష్ట్రపతి గారి కోసం, ప్రధానమంత్రి కోసం కట్టాము అని చెబుతున్నారు. ఇప్పుడు ఇంతకీ ఆ బాత్టబ్ నీ కోసమా, రాష్ట్రపతి కోసమా, ప్రధానమంత్రి కోసమా అంటూ అర్నబ్ గోస్వామి నిలదీయడం జరిగింది. అలాగే ఆ షోవర్ అన్ని లక్షల రూపాయలు ఆ షోవర్ కి పెట్టాల్సిన అవసరం ఏంది అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అర్నబ్ గోస్వామి నిలదీయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ చేసిన తప్పును సైతం వెనుకేసుకొని రావడంతో ఇక నీళ్లు మింగుతున్న వైఎస్ఆర్సీపీ ప్రతినిధిని మాటలు గమనించిన అర్నబ్ గోస్వామి ఇక ఈ రోజుతో ఈ యొక్క డెబిట్ కంప్లీట్ అవుతుంది, మీరు రేపు డెబిట్ లో పాల్గొనండి, లేకపోతే ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ గురించి మీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నా డెబిట్ కి రావాల్సిందిగా కోరుచున్నాను, మీరు కూడా చెప్పి ఆయన్ని పంపండి అంటూ అర్నబ్ గోస్వామి కోరడం జరిగింది. ఇలా ఇన్నాళ్ళు తెలుగు మీడియానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చీకొట్టడం చూశాం. ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ భాగోతం, అందులో ఉన్న మసాజ్ సెంటర్ లో ఉండే మసాజ్ టేబుల్ భాగోతం, అలాగే 36 లక్షల బాటాప్ భాగోతం ఇవన్నీ బయటకు రావడంతో ఏకంగా జాతీయ మీడియా సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చీకొడుతుంది.